क्या गौमाता की रक्षा करना इस देश में गुनाह बन गया है? तेलंगाना में गौ सेवक पर गोलीबारी की घटना ने पूरे राज्य को हिला दिया। जिस देश में दुनिया के कई देश भारत की तरह गौमाता को पूजनीय मानते हैं, वहीं कुछ तत्व अब गौ रक्षकों पर ही हमला कर रहे हैं। तेलंगाना के मेडचल जिले के घाटकसार क्षेत्र में 22 अक्टूबर को बुधवार की रात पोचारम पुलिस स्टेशन के पास गौ रक्षक प्रशांत उर्फ सोमनाथ सोनू पर दुर्गंधित हमला किया गया। अज्ञात बदमाशों ने उन पर गोली चलाई। इस घटना के बाद राज्य भर में आक्रोश फैल गया है। इस हमले की निंदा करते हुए भारतीय जनता पार्टी के पेरापल्ली जिला प्रमुख सचिव पल्ले सदानंदम ने आज जिला कलेक्टर को ज्ञापन सौंपा। उन्होंने मांग की है कि आरोपियों को तुरंत गिरफ्तार कर कड़ी सजा दी जाए। गौ सेवकों पर हमला लोकतंत्र पर हमला है। जो लोग गौ माता की रक्षा के लिए आगे आते हैं, उन पर गोली चलाना हमारे मूल्यों और संस्कृति पर हमला है। सरकार को तत्काल कार्रवाई करनी चाहिए। भाजपा वरिष्ठ नेता नल्ला मनोहर रेड्डी ने कहा कि कांग्रेस सरकार बनने के बाद से ही राज्य में हिंदू मंदिरों, देवताओं, गौ सेवकों पर हमले बढ़ गए। उन्होंने आरोप लगाया कि कांग्रेस सरकार एआईएमआईएम पार्टी के दबाव में काम कर रही है और गौ हत्या करने वालों पर कोई कार्रवाई नहीं हो रही। कांग्रेस सरकार पूरी तरह एआईएमआईएम के इशारों पर चल रही है। पहले की सरकारें गौवध करने वालों पर सख्त कार्रवाई करती थी, लेकिन आज गौरक्षकों को ही निशाना बनाया जा रहा है। జై శ్రీరామ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మెమోరేడియం జరుగుతూ ఉన్నది. నిన్న ఏదైతే గట్కేశ్వర్లో జరిగినటువంటి గోరక్షక సేవాదల్ సభ్యుడిని ప్రశాంత్ అనే వ్యక్తిని ఎంఐఎం గుండాలు విచక్షణ రహితంగా పాయింట్ బుల్లెట్ ప్రకారం కాల్చి అతన్ని గాయాల పాలు చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఖాన్ పార్టీ, అంటే తుర్కోళ్ళ పార్టీ. ఈ తుర్కోళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒకటి కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఒక ఆలోచన విధానానికి వచ్చి హిందువుల ఐక్యత వర్ధిల్లనే ఉద్దేశంతో రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ నిన్న ఏదైతే కాల్పులు జరిపినటువంటి ఎంఐఎం గుండాలను అరెస్ట్ చేసేంతవరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం ఆగదు. ఇప్పటికైనా ప్రభుత్వం గుండాలను అరెస్ట్ చేసి జైలు పంపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా గట్కేసర్లో ఏదైతే సంఘటన జరిగిందో, సోను మరి గోరక్షకుణ్ణి దారుణంగా మరి తుపాకులతో కాల్చే పరిస్థితి వచ్చిందో, హిందూ ధర్మ రక్షణ కోసం పోరాడుతున్న యోధులపై ఈ ఎంఐఎం గుండాలు, ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఇవాళ మన పెద్దపల్లి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం, ఇవాళ రేపు అందరూ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలను ఇచ్చేస్తూ మైనార్టీలో ఓట్ల ముఖ్యం అన్నట్టు హిందువుల యొక్క చట్టాలను గౌరవించకుండా హిందువుల హక్కులను కాల రాస్తూ ఇలా మనం ఏదైతే గోమాతను హిందువులందరూ ఎంతో ఆరాధ్యంగా పూజించే గోమాతను ఇలా ఇబ్బడి ముబ్బడి కలబరాలకు తరలిస్తూ మరి నిజంగా కూడా ఎక్కడైతే ఇవన్నీ వీరిని పోలీసులే దగ్గరుండి మరి మేము కూడా దీన్ని ఏదైతే ఆయన అడ్డుకోవడం తప్పు అనే విధంగా మాట్లాడడం, మరి ఏదైతే వాళ్ళు కూడా కాంగ్రెస్ ఏజెంట్ల లాగా పనిచేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదైతే చట్టాన్ని సంరక్షించాలి, గోవులను రక్షించాలి, హిందువుల యొక్క హక్కులను రక్షించాలి. తప్పకుండా మేము అందరం దానికే సమిష్టిగా అందరం కలిసి పోరాడతాం. ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవాళ నిజంగా కూడా ఎక్కడ చూసినా కానీ అందరి మీద బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టుడు, మొన్న చూసినాం అక్కడ మధుకర్ పైన కేసు పెట్టుడు, పోలీసులే కాంగ్రెస్ అన్నట్టు నడిపిస్తూ ఉన్నారు. కనుక దీన్ని తప్పకుండా మరి డీజీపీ గారు ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి సారించి గోరక్షకులను ఇవాళ గోమాతలను రక్షించే విధంగా అటు ఏదైతే వీళ్ళు నిజంగా కూడా ఎన్ని రకాలుగా హింసిస్తూ ఉన్నారో, గోవులను ఒక్కొక్క వ్యాన్లలో ఎక్కిస్తూ ఇబ్బంది వాటన్నిటిని హింసకు గురి చేస్తూ చంపుతూ ఉన్నారు. వాటిని రక్షించేందుకు మనమందరం కూడా కంకణం కట్టుకోవాలి. తప్పకుండా రానున్న రోజులలో ఇంకా సంఘటితంగా పోరాడతాం. ఎవరైతే నిన్న గుండాలను అరెస్ట్ చేయాలి, ఈ గుండాగిరిని అరికట్టాలి, ఎంఐఎం గుండాలను అరెస్ట్ చేయాలని బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం.